విప్లవం ఆమె బాట మాట సర్వం. పోరుబాటలోనే తొలి అడుగు వేశారామె. అజ్ఞాతంలోనే 7 అడుగులు వేశారు. దళం దీవెనలతో పెళ్లి చేసుకున్నారు. ఎన్కౌంటర్లు, లాకప్ చిత్రహింసలు, పోలీసు కాఠిన్యం అన్నీ చిన్నప్పటినుంచే అతి దగ్గరనుంచి చూశారామె. పోరాటమే ఊపిరిగా అడుగులు వేసిన ఆమె బతుకుదెరువు కోసం బీడీలు చుట్టారు. కార్మిక శక్తికి వెన్నుదన్నుగా నిలిచారు. ఎందరినో తన వెంట నడిపించటమే కాదు, శ్రమశక్తికి అండగా ఎన్నో పోరాటాలు చేశారు. సారా నిషేధం కోసం ఉద్యమించారు. లోకం పోకడ తెలియని తనంలోనే కన్నవాళ్లను, ఉన్న ఊరును వదిలేశారు. జనశక్తిలో చేరి పోరుబాట నడిచారు. 13 ఏళ్ల అజ్ఞాతవాసం తరువాత తెలంగాణ ఉద్యమంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారామె. ఆదినుంచి కార్మిక పక్షపాతి కావటం, శ్రామిక శక్తికి అండగా నిలబడటం, సమస్యల పట్ల చిత్తశుద్ధితో పోరాడే తీరు చూసిన టీఆర్ఎస్ పార్టీ ఆమెకు రాజకీయ పునర్జన్మనిచ్చి ఏకంగా టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించింది. తెలంగాణ ఉద్యమంలో మహిళా శక్తిని ఒక్కతాటిపైకి నడిపిన ధీశాలి ఆమె. అంచెలంచెలుగా పదవులు పొందుతూ అందివచ్చిన అవకాశాలను వినియోగించుకున్నారు. కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ స్థాయికి ఎదిగిన తుల ఉమా ఈ వారం విజేత గెస్ట్. నమస్తే ఉమా గారు, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి మేడం, అంటే తెలంగాణ రాకముందు ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేశారు. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్లో మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి ఈ క్రమం అంతా చూస్తుంటే ఎలా అనిపిస్తోంది? నిజంగా చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా తెలంగాణ రాకంటే ముందు తెలంగాణ కోసం కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని పెట్టిన తర్వాత 2001 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను. అదేవిధంగా తెలంగాణ అంటే టీఆర్ఎస్ అంటే ఏర్పాటు కాకంటే ముందు కూడా నేను అనేక సామాజిక ఉద్యమాలలో ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ అనేక బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా అనేక స్ట్రగుల్ అప్పుడు చేసిన పోరాటం ఒక దశ అయితే, ఇప్పుడు టీఆర్ఎస్లో వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలలో పాల్గొన్న తర్వాత ఆ ఫలితం మళ్ళీ వచ్చిందంటే ఇంకా చాలా అసలు చెప్పుకోలేనంత సంతోషం. అది ఆ మాటలలో చెప్పలేము. యాక్చువల్గా అధికారంకి వస్తామా రామా అన్నది తర్వాత విషయం, సేవ అనేది మీ అల్టిమేట్ పాయింట్. అయితే అధికారంలోకి వచ్చారు. అయితే ఈ పరిపాలనకు సంబంధించి ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు అసలు ఉమగారు ఏంటి, ఉమగారి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. వాస్తవంగా నేను ఒక కరీంనగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామం, నేను పుట్టి పెరిగింది. నిరుపేద కుటుంబంలో పుట్టాను. అసలు మాకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. మా అమ్మ నాన్న కూడా మామూలు ఫ్యామిలీ, అంటే వ్యవసాయము, గొర్రెలు కాసుకొని అట్లా మా ఫాదర్ వాళ్ళు అట్లా ఉండేది. నేను అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావితం వల్ల కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భూస్వామ్యుల వ్యతిరేక స్ట్రగుల్స్లో, అంటే అక్కడ ఉన్నటువంటి అన్నల ప్రభావం, వాటన్నిటితోటి నేను కొద్దిగా ప్రభావితమై అది ఒక వర్గం ఇంకొక వర్గాన్ని అణిచివేసే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ పద్ధతి మంచిగా ఉండదు అనే పద్ధతిలో నేను అప్పుడు బాగా అక్కడ ఉన్నటువంటి ఆ పోరాటాలు వాటి ద్వారా నేను కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒకటి ప్రజల్లో మార్పు తీసుకురావాలి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పనులు బాగున్నాయి అనేటువంటి దాంతో నేను కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి దాంతో నేను ఆ ఉద్యమాలలో దాదాపు ఒక 10 సంవత్సరాలు జీవించడం జరిగింది. ఆ 10 సంవత్సరాల కాలంలో అనేక అనుభవాలు ఉన్నాయి. నిజంగా ఒక పల్లెటూరులో పుట్టి పెరిగి నేను అనేక ఉద్యమాలలో, అంటే ముఖ్యంగా రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం, వాళ్ళకు వేతనాల పెంపుదల కోసం, అట్లాగే రైతులకు గిట్టుబడి ధర రావాలని, అదేవిధంగా బీడీ కార్మిక సమస్యల పరిష్కారం కోసం, అట్లా మహిళలపై జరుగుతున్నటువంటి అనేక అణచివేత కావచ్చు, వివక్ష కావచ్చు, వరకట్న వేధింపులు కావచ్చు, ఇట్లాంటి సమస్యలపైన చాలా స్ట్రగుల్ చేయడం జరిగింది. చాలామందికి కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించాం. అంతేందుకు నేను మా మామయ్య వాస్తవంగా ల్యాండ్ ఒక 200 పట్వారీగా ఉండే మా ల్యాండ్, మా హస్బెండ్ కూడా
ఒప్పుకొని అంటే ఒప్పించి మా ఊర్లోనే మాకు సంబంధించినటువంటి ల్యాండ్ మాకు అక్కడ ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వాలని స్ట్రగుల్ చేసి అక్కడ దాదాపు ఒక 3 acres ల్యాండ్ కూడా ఆ గ్రామస్తులకు ఇండ్లు లేని వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇప్పించడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఖచ్చితంగా ఇప్పుడు కంపారిటివ్లీ అప్పటికి ఇప్పటికి మహిళలకు పోల్చుకుంటే ఇప్పుడు కాస్త ఇండివిజువాలిటీ పెరిగింది, అంతే అదిగా సోర్సెస్ కూడా పెరిగాయి. కానీ మీరు ఇందులోకి రావాలి అన్నప్పుడు ఇంత ఎంకరేజ్మెంట్ ఎలా వచ్చింది? అంటే మీ పేరెంట్స్ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబం అంటున్నారు. అప్పుడు చాలా స్ట్రగుల్స్ జరిగినాయి, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చాలా జరుగుతున్నటువంటి క్రమంలో మా హస్బెండ్ కూడా దాంట్లో అప్పటికే యూజీ అయినరు. అంటే ఇక్కడ తను పీజీ చేస్తున్నటువంటి సమయంలోనే ఆ ఏరియాకి వచ్చి రైతులకు గిట్టుబాటు ధర రావాలని అనేక రైతులందరినీ ఐక్యం చేసి మొత్తం రైతు సంఘాలను ఏర్పాటు చేసి ఆ సంఘాల ద్వారా అనేక పోరాటాలు చేయడం జరిగింది. అయితే వాళ్ళు రెగ్యులర్గా రావడము, వాళ్ళు అనేక విషయాలు చెప్పడము, దాంతో నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. వీళ్ళతోటి చేస్తే బాగుంటుంది, నిజంగా సొసైటీలో ఏదో ఒక మార్పు తీసుకురావాలి. ఎందుకంటే మా ఊర్లో అక్షర జ్ఞానం లేదు, అసలు ఎంత పేదరికము అమాయకత్వం, అసలు బయట ప్రపంచమే తెలియదు అనమాట. అట్లాంటిది మా ఊర్లో ఇక అసలు దొర వచ్చిండంటే ఇక అందరూ అయ్యా నీ కాలు మొక్తా దొర, నీ దండం పెడతా దొర అనేటువంటి పరిస్థితిలో ఉండేది. చేతులు ఇట్లా పట్టుకొని ఇట్లా వేరు చేయకపోయేది, అంతా దొర ముందట నడవడానికే కొద్దిగా భయపడేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి ఉండే మా ఊర్లో. వాస్తవంగా మా పేరెంట్స్ కూడా నేను చెప్పాలి, అప్పటికే మా ఫాదరు అంటే వాస్తవంగా నేను చిన్నగా ఉన్నప్పుడే ఆయన కొద్దిగా అనారోగ్యంతో చనిపోయిండు, ఫాదర్ లేరు. ఇక తర్వాత ఈ పరిణామాలు ఇవన్నీ జరుగుతుండడంతో బాగా ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒకటి నేను కూడా చేయాలనేటువంటిది నాకు అభిప్రాయం ఏర్పడ్డది. దాంతో వాళ్ళతో పాటు నేను బయటకు వెళ్ళిపోయా, మా మదర్ కూడా చెప్పలే. మళ్ళీ అట్లనే నేను ఉద్యమాలలో పనిచేస్తున్నటువంటి క్రమంలో తర్వాత పరిస్థితులు కారణాల వల్ల నేను మళ్ళీ ఇన్యాక్టివ్ అయిపోయాను. అంటే కొద్ది రోజులు యూజీగా ఉన్న తర్వాత మళ్ళీ ప్రజా ఉద్యమాలలోనే చేశాను నేను. ఏది మహిళా విభాగం, మహిళా సమస్యల పరిష్కారం కోసం, అట్లాగే ట్రేడ్ యూనియన్ ద్వారా బీడీ కార్మిక సమస్యలు కావచ్చు, అట్లా అనేక సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా నేను పనిచేయడం జరిగింది. అట్లా పనిచేస్తున్నటువంటి క్రమంలోనే మళ్ళీ నేను ఇన్యాక్టివ్ అయ్యి మామూలుగా అప్పుడే అదే పీరియడ్లో నేను ఇన్యాక్ట్ అవ్వడం, అప్పుడే టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు కావడం, 2001లో ఏర్పాటు కావడం. దాంతో మళ్ళీ టీఆర్ఎస్లో నేను అంటే అప్పటికే నేను టీఆర్ఎస్ రాకంటే ముందు కూడా తెలంగాణకి ఆంధ్రకు ఉన్నటువంటి వివక్షత ఎట్లా ఉంది ఏంటి అనేది, అట్లా నీటి సమస్యల కోసం అనేక స్ట్రగుల్ కూడా చేయడం జరిగింది. అనేక ఉద్యమాలు కూడా అప్పుడు కూడా మేము చేసాం. జలవనరుల సాధన అని ఒకటి ఏర్పాటు చేసి ఆ జలవనరుల సాధన ద్వారా మేము అనేక పోరాటాలు చేయడం జరిగింది అన్నమాట. కరీంనగర్లో చాలామంది మహిళలు బీడీల మీదనే ఆధారపడుతున్నారు. అది వచ్చేది చాలా తక్కువ అమౌంట్, నెలంతా చేసినా కూడా ఒక 1000 రూపాయలు వస్తాయో 1200 వస్తాయో. దానికి సంబంధించి కూడా ఇప్పుడు వాటి మీద పుర్రె గుర్తు ఉండాలని చెప్పేసి ఒక రూల్ వచ్చింది. దాన్ని తొలగించేందుకు వాళ్ళందరూ ఉద్యమం చేస్తున్నారు. ఎందుకంటే అంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఉపాధి కల్పించడం కష్టం. కాకపోతే వాళ్ళు ఉన్న దాంట్లోనైనా కొన్ని రోజుల వరకు నెక్స్ట్ తరాన్ని అందులోకి రానివ్వకపోయినా కూడా ఈ తరం వరకైనా ఆ వర్క్ చేసుకునేందుకు అవకాశాలు అయితే కలిగి ఉండాలి. మరి దాని గురించి మీరు ఎటువంటి ఆలోచన ఉంది? వాస్తవంగా పుర్రె గుర్తుకు వ్యతిరేకంగా నేను కూడా కొట్లాడినా. ఎందుకంటే కేసీఆర్ గారు మంత్రివర్గంలో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను సెంట్రల్ అడ్వైజర్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నాను, బీడీ వర్కర్స్ వెల్ఫేర్ దాంట్లో. అప్పుడు ఈ పుర్రె గుర్తు అనేది చాలా పెద్ద సమస్య అయి కూర్చుంది. దానికి వ్యతిరేకంగా పుర్రె గుర్తును తీసేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున, ఒకవేళ డేంజర్ గుర్తు పెట్టాలనుకుంటే అన్నిటి మీద పెట్టాలి. మినీ సిగరెట్స్ కావచ్చు, ఏదైనా ప్రమాదకారం, అది తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది అని అనుకున్నప్పుడు అది అన్నిటికీ వర్తిస్తుంది. కాబట్టి మినీ సిగరెట్ తీసుకొచ్చి మార్కెట్లో దాన్ని మీరు ముందు పెట్టాలి, మార్కెట్లోకి తీసుకురావాలని అనుకున్నప్పుడు బీడీ కట్టపైన ఎందుకు పుర్రె గుర్తు పెట్టాలి, డేంజర్ గుర్తు ఎందుకు పెట్టాలి అని చెప్పేసి పెడితే ఒకవేళ చిన్నగా పెట్టండి అని కూడా పెద్ద ఎత్తున అప్పుడు కొట్లాడడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి కూడా సమస్య, బీడీలు చేసే పిల్లలు మళ్ళీ చదువు మీద కన్నా బీడీలే చేయడానికే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని చేసుకునే పని, ఉన్న దాంట్లో తింటారు ఉంటారు అన్నట్టు.
కాకపోతే దానివల్ల డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. ఈ డ్రాప్ అవుట్స్ను కూడా తగ్గించాలి. మరి దాని గురించి ఎటువంటి ఉద్యమం మీరు చేస్తున్నారు? పార్టీ తరఫున కావచ్చు, లేకపోతే మీ ఇండివిజువల్గా కావచ్చు, మీకు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి? అయితే వాస్తవంగా ఇప్పుడు బీడీలు చేయడానికి కొంత మహిళలు అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలు ఎక్కువే ముందుకు రావట్లేదు. అక్కడక్కడ చేస్తున్నారు కానీ అందరూ కూడా చదువుకొని కనీసం 10th వరకన్నా చదువుకొని వాళ్ళు టైలరింగ్ ఇంకేదో ఒకటి ఆల్టర్నేటివ్ చూసుకోవాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. కొంతమంది పై చదువులకు కూడా పోయేసి ఏదైనా ఉద్యోగం చేసుకుందాం అనేటువంటి దాంట్లో వస్తున్నారు ముందుకి. కానీ ఈ పుర్రె గుర్తు వల్ల వాస్తవంగా బీడీ పరిశ్రమ ఇప్పటికే మూతపడ్డది. ఎందుకంటే ఈ బీడీలు చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మహిళలు, అది తెలంగాణ ప్రాంతంలోనే ఉంటారు. తెలంగాణ ప్రాంతంలోనే ఎందుకంటే వ్యవసాయం తర్వాత బీడీ పరిశ్రమనే ప్రధానమైనట్టు, ఇంకా వేరే పరిశ్రమలు లేవు. కాబట్టి ఈ డేంజర్ గుర్తు పెట్టడం అనేది ఏదైతే ప్రభుత్వం ఆలోచిస్తున్నదో అది పెట్టాలని అనుకున్నప్పుడు, అది ఈ బీడీ పరిశ్రమ తీయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అనేది చూపించవలసినటువంటి అవసరం కూడా ఉంది. అది ఒక వ్యక్తిగా పర్సనల్గా వ్యక్తిగత అభిప్రాయంగా కూడా నేను చెప్తున్నాను. ఇక నల్లగొండ జిల్లా దేవరకొండ లాంటి ప్రాంతాల్లో, తండాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిల్లల్ని పురిట్లోనే చంపేయడమో, లేకపోతే ఇంకా ఆడపిల్లలని తెలిస్తే అమ్మేయడమో, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మరి వీటిని అరికట్టడానికి ప్రజల్లో ఎటువంటి చైతన్యం తీసుకురాబోతున్నారు? అది నిజంగానే నల్గొండనే కాదు, చాలా ప్రాంతాలలో కూడా ఇది జరుగుతుంది. అంటే దీనికి కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగాలేకపోవడం, కుటుంబాన్ని పోషించుకోలేమనే దాంతో. ఇంకోటి ముఖ్యంగా ఆడపిల్లలని తెలియగానే గర్భంలో ఉన్నప్పుడు ఆడపిల్లని తెలిసినప్పుడు వెంటనే కడుపులో ఉన్నప్పుడే చంపివేయడం ఒక వంత అయితే, పుట్టిన తర్వాత వాస్తవంగా బయటకు అమ్మడం, అందులో చంపడమో లేకుంటే వదిలిపెట్టడమో ఇట్లాంటిది జరుగుతుంది అక్కడక్కడ. దీన్ని నివారించడం కోసం దాన్ని ఆఫ్ చేయాలనే దాంతో వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక బలహీన వర్గాల కోసం అనేక స్కీమ్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. ఏదో ఒక పని చేసుకొని బతికే విధంగా కూడా ఇవాళ కార్పొరేషన్స్ ద్వారా కూడా సబ్సిడీ లోన్స్ ఇవ్వడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా అట్లా ఏదైనా పరిశ్రమలు కావచ్చు, లేకుంటే షాపులు కావచ్చు, ఏదో ఒకటి పెట్టుకొని బతకడం కోసం ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ప్రజల్లో కూడా అంటే వాస్తవంగా అట్లాంటిది కుటుంబ పరిస్థితి లేకపోతే ఏదైనా ఒకటి చేసుకోవడం కోసము ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్లస్ వాళ్ళు కూడా ఏదన్నా చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ అమ్మడం కానీ అట్లాంటివి చేయడం మాత్రం కరెక్ట్ కాదు. దాన్ని నివారించడం కోసం ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యేకంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరుగుతుంది. ఆ సంక్షేమ పథకాలని ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఉపయోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక తెలంగాణ పల్లెల్లో చాలా పల్లెలు చూసుకున్నట్లయితే చుక్క నీరు లేక అల్లాడుతున్నాయి. మరి అటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా మీరు చేపట్టినటువంటి మిషన్ భగీరథ కార్యక్రమం అది బృహత్తరమైనదే, కానీ అంతకన్నా ముందే ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదు. బట్ అంతకన్నా ముందు ఉపశమనం అనేది ప్రజలకు అవసరం. మరి ఆ దిశగా ఎలా వెళ్తోంది? మేమైతే నాకు తెలిసిన మేరకు మా జిల్లాలో వాస్తవంగా నీటి సమస్య చాలా విపరీతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వ్యవసాయం పక్కకు పెడితే కనీసం తాగడానికి కూడా లేనటువంటి పరిస్థితి. మేము అది అధిగమించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కూడా ప్రభుత్వ పరంగా కొన్ని దాదాపు ఒక 20 కోట్ల వరకు కూడా నిధులు కేటాయించి ఆల్టర్నేటివ్ అంటే వాటర్ సోర్స్ ఎక్కడైతే ఉంటుందో వాటర్ సోర్స్ ద్వారా పైపు లైన్ వేసుకొని అట్లా సప్లై చేయడం ఒక వంతు. మళ్ళీ ఐరింగ్ అంటే ట్యాంకర్సే అద్దెకు తీసుకొని అట్లా ట్యాంకర్లు ఎక్కడైతే వాటర్ దొరుకుతుందో అక్కడ నుంచి తీసుకొచ్చి సప్లై చేయడం. అంటే ప్రతి ఇంటి ముందు సోప్ పిట్స్ కట్టినట్లయితే వేస్టేజ్ వాటర్ అంతా కూడా ఇంకుడు గుంతలోకి పోవడం వల్ల, అట్లాగే వర్షం ద్వారా కూడా నీళ్లు వచ్చినటువంటి నీళ్లు వృధా పోకుండా అవి అక్కడే ఇనికేటట్టుగా, ఆ బోర్ ఉన్నట్లయితే ఆ సోప్ ఉన్న అక్కడ ఇనికినట్లయితే మళ్ళీ మన గ్రౌండ్ వాటర్ కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి, నీటి ఎద్దడి అనేది నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఇంకుడు గుంతల ప్రోగ్రాం మేము చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాము. ఎటువంటి సౌకర్యాలు ఎంత గొప్పగా పెరిగాయో అంతే అదిగా మనకు కాలుష్యం కూడా కోరలు చాచింది. మరి ఈ మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా ఉన్నారు, గుజరాత్కి కూడా వెళ్ళొచ్చారు. మరి అక్కడికి మనకి ఏంటి తేడా? అంటే ఇంత కాలుష్యం
పెరగడానికి కారణం ఏంటి? దాన్ని కంట్రోల్ చేసేందుకు మీరు ఎటువంటి కార్యాచరణ రూపొందించారు? వాస్తవంగా మేము గుజరాత్ పోయింది కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా. అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏమున్నాయి, వాళ్ళు పొల్యూషన్ నివారణ కోసం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టారు ఏంటిదని తెలుసుకొని కొద్దిగా అధ్యయనం చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు చేసింది మనకి ఇక్కడ ఏమైనా ఉపయోగపడుతుందా అనేది మేము కొద్దిగా ఆలోచించవచ్చు అనే దానికోసం మేము పోయినాము, కొద్దిగా తెలుసుకున్నాము. కానీ ఇంకా అది అమల్లోకి రాలేదు. ఇంకా దాన్ని ఇంకా అధ్యయనం చేసి ఖచ్చితంగా ఇక్కడ అది అమలు చేయడం కోసం, ఇంప్లిమెంట్ చేయడం కోసము త్వరలోనే కొద్దిగా కమిటీ సమావేశం కూడా పెట్టుకొని దాంట్లో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాలనేది. ముందు నేను ఏమనుకున్నంటే నా వ్యక్తిగతంగా నేను మా జిల్లా పరిషత్ పరంగా మొత్తం ఈ వినాయక పండుగ కూడా మనకు ఎందుకంటే కెమికల్స్తో తయారు చేసినటువంటి వినాయకుల్ని తయారు చేయడం అవి పెట్టడం వల్ల నీళ్ళే లేవు. దానికి తోడు ఈ వినాయకులు నిమజ్జనం చేయాలంటే మునుగవు కూడా, కొద్ది నీళ్ళలో వేయడం వల్ల కూడా దాన్ని ఇంకింత పొల్యూటివ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఏం చేసినంటే అన్ని గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీ ఆవరణలోనే మట్టి విగ్రహాలని, పెద్ద విగ్రహాలని ఊరికొకటి ఇద్దామనే దాంతో నేను మా జిల్లాలో 1207 గ్రామాలు ఉంటాయి. అన్ని గ్రామాలు కూడా ఏకగ్రీవంగా మీరు ఒకటే వినాయకుడిని పెట్టుకోండి, అది నేనే ఇస్తాను అని చెప్పేసి అట్లా ఒకటి నేను అందరికి కూడా ఒక సర్క్యులర్ కూడా పంపించేసి అట్లా చేద్దామనేటువంటి ఒక ఆలోచన ఉన్నాను. గవర్నమెంట్ కూడా నేను ఒక లెటర్ కూడా రాశాను. అదేవిధంగా చెట్లు, ఇప్పుడు ఈ పొల్యూషన్ నివారించాలంటే ఖచ్చితంగా చెట్లు అనేది చాలా అవసరం. కాబట్టి మేము ఒక తీర్మానం కూడా చేసుకున్నాం, ప్రతి ఊర్లో కూడా ఇంటికి ఒక 3 చెట్లకు తగ్గకుండా పండ్ల చెట్లు కావచ్చు, నీడనిచ్చే చెట్లు కావచ్చు, ఏ రకమైన చెట్లైనా కూడా ప్రతి ఒక్కరిని కూడా చెట్లు పెట్టే దాంట్లో ఇన్వాల్వ్ చేసి అన్ని గ్రామాలలో ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ లేకుండా చెట్లు పెట్టి చెట్ల పెంపకం అనేది పెద్ద ఎత్తున చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాం. అది ఆ ప్రోగ్రామ్ కూడా మేము తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మహిళా సాధికారత విషయానికి వద్దాము. అంటే మహిళా సాధికారత కన్నా ముఖ్యంగా మరి రాజకీయాల్లో ఖచ్చితంగా మహిళల యొక్క పర్సంటేజ్ అయితే పెరగాలి. మీరు ఆల్రెడీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి పొలిటికల్గా అవేర్నెస్ తీసుకురావడం కోసం వాళ్ళు ఇందులో యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండే దిశగా ఎటువంటి కృషి చేస్తున్నారు? వాస్తవంగా మహిళలు రాజకీయంగానే కాదు అన్ని రంగాలలో కూడా వెనుకబడే ఉన్నారు. కాబట్టి మహిళలు వాస్తవంగా అన్ని రంగాలలో ముందు ఉండాలంటే చదువు ద్వారానే అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతామనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం అనేది పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. కాబట్టి చదివే అన్నిటికీ బేస్ కాబట్టి మహిళలందరూ చదువుకోవాలి. ముఖ్యంగా రాజకీయ రంగంలోకి కూడా మహిళలు పెద్ద సంఖ్యలో రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడంటే కొద్దిగా రిజర్వేషన్స్ వచ్చి స్థానిక సంస్థలలో ఉన్నాయి రిజర్వేషన్స్, దాంట్లో ఇళ్లలో ఉన్నటువంటి మహిళలకు అక్కడక్కడ కొంత అవకాశాలు వస్తున్నాయి. కానీ అవకాశాలను కూడా అందిపుచ్చుకునే విధంగా దానికి తగినట్టుగా కూడా మహిళలు ఎదగవలసినటువంటి అవసరం ఉన్నది. అన్ని రంగాలలో కూడా ఉన్నక్కడికి మహిళలు బాగా చైతన్యవంతంతో ఉన్నారు, అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారు. ఇంకా పెద్ద సంఖ్యలో రావాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ చదువుకొని అన్నిట్లలో ముందుండడానికి కోసం మహిళలు కూడా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా రానటువంటి అవకాశాలని అడిగి హక్కుల కోసం కొట్లాడవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది అనేది నేను భావిస్తాను. దేవరకొండలో చూసుకున్నట్లయితే పిల్లల్ని చంపేస్తున్నారు, లేకపోతే అమ్మేస్తున్నారు, లేకపోతే డ్రాప్ అవుట్లుగా మిగులుతున్నారు. అయితే ఇది పర్సంటేజ్ తగ్గిందని చెప్పొచ్చు కానీ పూర్తిగా అయితే పోలేదు. దీంట్లో మాత్రం డామ్ షూర్. మరి ఆ దిశగా ముఖ్యంగా ఆడపిల్లల కోసమే, ప్రత్యేకమైనటువంటిది ఆడపిల్లల కోసమే, వారి సాధికారత కోసమే అంటే ఎటువంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా మహిళలకు సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా పెట్టేసి మహిళలు కూడా అన్ని రంగాలలో ముందుండడం కోసం ఎంకరేజ్ చేయడం కోసం ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నది. కాబట్టి మహిళలు స్వతహాగా ఎవరికి వాళ్ళు ఎదగాలి, అన్నిట్లలో ముందుండాలనేటువంటిది అంటే ప్రభుత్వం ఎవరో చేస్తారు, ఎవరో చూస్తారు, వాళ్ళు చేస్తేనే మేము చూస్తామనేది కాకుండా సొంతంగా ఎవరికి వాళ్ళు ఆలోచించి మేము కూడా అన్నిట్లలో ఎదగాలి, మేము కూడా అన్ని విషయాలు తెలుసుకోవాలి, అన్ని రంగాలలో ముందుండాలి అనేటువంటి దాంట్లో ఆ రకమైనటువంటి చైతన్యం మహిళలలో రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎన్నోసార్లు చక్కటి గౌరవాలు పొందారు, సన్మానం పొందారు. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ పరంగా చూసుకున్నట్లయితే సమ్మక్క సారలమ్మల పురస్కారం కూడా మీరు అందుకున్నారు. మరి దానికి సంబంధించిన విషయం నిజంగా నాకు చాలా సంతోషంగా, అంటే నాకు రమణాచారి గారు ఫోన్ చేశారు, ఇట్లా అమ్మ మీరు మరి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, అంతకంటే ముందు కూడా మీరు అనేక ఉద్యమాలలో పాల్గొన్న ఒక మహిళగా
సమ్మక్క సారక్క లాగానే మీరు మీ తెగువ మీరు పోరాడినటువంటి నేపథ్యము ఇవన్నీ కూడా మేము చూసినాము. కాబట్టి సమ్మక్క సారక్క అవార్డు ఎంపిక మీరైతేనే కరెక్ట్ ఉంటుందని మేము భావించినాము. కాబట్టి మీరు అవార్డు తీసుకోవాలి, మీరు ఒప్పుకుంటే మేము మీకు ఇద్దాం అనుకుంటున్నామని అన్నారు. అవార్డు అంటే ఒక రకంగా సంతోషం. అంటే సమ్మక్క సారక్క లాంటి వాళ్ళ పేరు మీద నాకు అవార్డు రావడం అనేది నిజంగా గొప్ప అనుభూతి నాకు అది. కాబట్టి నాకు కూడా ఇక అనిపించింది, అంటే ఆ అవార్డు తీసుకోవడం సంతోషం ఒకటి, ఇంకా బాధ్యత పెరిగింది అనిపించింది. ఇంకా మీ పర్సనల్ విషయం, మీ కుటుంబానికి సంబంధించేద్దామండి. అసలు కుటుంబ నేపథ్యం ఏంటి? అంటే మీరు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టనష్టాలకు వచ్చి ఒక సింగిల్ మదర్తో వచ్చి ఆ తర్వాత ఎన్నో ఉద్యమాల్లో ఉండి ఆ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది, మీ పిల్లలు ఇతరత్ర మూమెంట్లో ఉన్నప్పుడే మా హస్బెండ్ ఆర్గనైజేషన్లో పరిచయం అయ్యారు. తను పరిచయం అయిన తర్వాత మేము ఒక 12 మందితో మా మ్యారేజ్ అయింది. కాబట్టి మా హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఏదైనా కూడా నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చేది, ప్రోత్సాహం, ఇది చేయాలి, ఎక్కడ కూడా ఆధారపడకుండా, ఏదన్నా అడిగితే కూడా నువ్వే తెలుసుకో, అంటే నేను చెప్తా కానీ నువ్వు మళ్ళీ నేను చెప్తే డిపెండ్ అవుతావు, కానీ అట్లా కాకుండా నీకు నువ్వే స్వతగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి, ఒకళ్ళ మీద ఆధారపడొద్దు అనేది ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవారు. చాలా ఇవాళ నేను ఈ స్థితికి ఒక పల్లెటూరులో పుట్టి పెరిగి ఇవాళ ఈ స్థితికి వచ్చినంటే నిజంగా మా హస్బెండ్ బాగా సపోర్టు. మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ మేము అది ఇన్యాక్టివ్ అయ్యి ప్రజా జీవితంలోకి వచ్చినాక మా హస్బెండ్ కూడా తెలుగు అకాడమీలో జాబ్ చేయడము, తర్వాత ఇప్పుడు రిటైర్ అయినరు. మాకు ఒక బాబు కూడా, నేను మూమెంట్లో ఉన్నప్పుడే మా బాబు పుట్టాడు. మేము మ్యారేజ్ చేసుకున్నాక ఒక 1.5 yearలో బాబు పుట్టాడు. ఆ బాబు కూడా మా దగ్గర పెరగలేదు. ఒక 4 monthsకి ఏమో మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు, మా తోటి కోడలు ఉంటుంది, వాళ్ళకి ఇచ్చేసాం. 4 months నుంచి వాళ్ళే పెంచారు. మళ్ళీ మేము ఇన్యాక్టివ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మా బాబును మా దగ్గర పెట్టుకొని చదివించుకోవడం జరిగింది. బాబు కూడా మంచి ఇంజనీరింగ్ అయిపోయింది, ఎంటెక్ చేస్తాడు. మొన్నటిదాకా జర్మన్లో ఉన్నాడు, రీసెంట్గానే వచ్చిండు, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నాడు. మొన్ననే రీసెంట్గా పెళ్ళి కూడా అయింది బాబు. ఇప్పుడైతే చాలా హ్యాపీ. అంటే నేను ఒక ఇతనే బాబు, హస్బెండ్, కోడలు, చిన్న మనమడు, అందరం చాలా సంతోషంగా ఉన్నాం. హ్యాపీ ఫ్యామిలీ. ఇప్పుడు ప్రాబ్లం లేదు. మరి మీకు ఖాళీ దొరికినప్పుడు, అంటే ఇంత హెక్టిక్ కండిషన్లో ఇంత స్కెడ్యూల్ ఉన్నప్పుడు ఖాళీ అనేది అడగకూడదేమో, బట్ అయినా కూడా ఉంటుంది ఎప్పుడు. ఆ టైంలో ఎలా ఉంటుంది మీ హాబీస్? ఖాళీ అనేది చాలా తక్కువనే. కాకపోతే ఇప్పుడు నాకు అంటే బాబుతోటి మా బాబు పుట్టినప్పుడు కూడా నేను చిన్న ఏజ్లో నేను వాడితో గడపలేదు. కాబట్టి కనీసం మన్మడితోటి అన్నా ఉందామని అప్పుడప్పుడు 1 week 15 daysకోసారి ఇట్లా వస్తాను, వచ్చి లీజర్గా ఉండి బాబుతోటి ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను ఈ మధ్య కాలంలో. ఇక ఫ్యామిలీ తోటి గడపడం అనేది చాలా తక్కువ, కానీ ఎక్కువ పబ్లిక్ తోటే ఉంటాను. పబ్లిక్ తోటి అంటే నేను ఇట్లా ఫ్యామిలీ తోటి ఉన్న దానికంటే తృప్తి పబ్లిక్తో గడపడమే నాకు చాలా సంతోషంగా, ప్రజలకు అంకితం అయిపోయారు. చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటాను అనమాట. నాకు ఇక సంతృప్తికరంగా ఉంటుంది వాళ్ళతోటి గడిపినప్పుడు. ఇప్పటి వరకు మీరు చేసిన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి, మరి ఇక ముందు అంటే ఇంకా కొత్త ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? అంటే ఎటువంటి కార్యక్రమాలు రూపొందించాలనే ఆలోచనలు ఉన్నాయి? అంటే కొత్త అంటే నేను ఇప్పుడు అంటే జెడ్పీ చైర్పర్సన్గా నేను చూసినట్లయితే ఇప్పుడు నేను మొన్న మా జిల్లాకు వచ్చేసరికి కరీంనగర్ జిల్లాలో చాలా వరకు పర్యాటక కేంద్రాలు అంటే పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అట్లాగే చాలా చరిత్రలో చెప్పుకోదగినటువంటి ప్లేసెస్ ఉన్నాయి. అంటే బుద్ధుడు పుట్టినటువంటి ప్లేసు ధూళికట్ట అని, అట్లాగే కోటిలింగాలు కావచ్చు, బొమ్మలమ్మ గుట్ట అని మంచి చరిత్ర ఉన్నటువంటి ప్లేసెస్. అట్లాంటివి సమైక్య పాలనలో అవి నిర్వీర్యమైనాయి. అసలు వాటి గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు. వాటి డెవలప్మెంట్ కానీ వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి నేను ఆ జిల్లాలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, ఈ పర్యాటక కేంద్రాలు ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఆ జిల్లాను మంచిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి ఉన్నాను. అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం కూడా ఇప్పుడు చాలా చోట్ల కూడా ఇంకా మహిళలపైన అగత్యాలు, అత్యాచారాలు, వేధింపులు, ఈ వరకట్న సమస్య కూడా ఇంకా అక్కడక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి వాటి నుంచి బయటపడడం కోసం, మహిళలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం కూడా మహిళలలో అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఉన్నాను. మహిళలు కూడా
ఒకళ్ళ మీద ఆధారపడి జీవించకుండా స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం కొన్ని ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసి ట్రైనింగ్లు ఇచ్చేసి అట్లా ఎక్కడికక్కడ అట్లా కొన్ని టైలరింగ్ సెంటర్స్ కానీ ఇట్లా వాళ్ళకి అవి నేర్పించడం, అట్లాగే ఇట్లా ఉద్యోగ అవకాశాలు అంటే కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి కోసం కూడా వాళ్ళకి ఏమైనా నేర్పించి వాళ్ళే లోన్లు తీసుకొని వాళ్ళు నడుపుకునే విధంగా కూడా చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి నేను ఉన్నాను. ఇక చివరగా మా అవని ప్రేక్షకులకు, మహిళా ప్రేక్షకులకు మీరేం చెప్తారు? మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి. అన్ని రంగాలలో ముందుండాలంటే ముందుగా చదువుకోవాలి. చదువుకొని రాజకీయ రంగము, ఉద్యోగ రంగం, విద్యారంగం అన్ని రంగాలలో రాణించాలని, దూసుకుపోవాలని, ఆకాశమే అద్దుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఒక మహిళా జడ్పీ చైర్పర్సన్గా. యాజ్ ఏ మహిళా జడ్పీ చైర్పర్సన్గా అండి మీరు ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఒక మారుమూల ప్రదేశం అంటే అక్కడి వరకు వెళ్తే కానీ ఇది ఊరంది అని తెలియనటువంటి ప్రదేశంలో ఉండి అక్కడ పెరిగి ప్రజల కోసం పోరాటం చేసి ఆ విధంగా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తున్నారు. మరి మీకన్నా స్ఫూర్తిదాయకం ఎవరు ఉంటారు, ముఖ్యంగా మహిళలకు? అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ.